ప్రారబ్ధ వేగము అంటారు. అందుకొరకు సకృదాత్మ ప్రసూత్యైవ నిరునధ్యఖిలం భవం ధ్వాంతమాత్ర నిరాశేన నతతో అన్యాన్యధామతి. ఇదేనా తత్వజ్ఞానం? ఒకసారి తాను పుట్టినంత వలన ఏమైంది అంటే అజ్ఞానము సంపూర్ణంగా నడుస్తుందా, కొంచెం కొంచెం పోతా ఉంటుందా? దీపం వెలిగించగానే చీకటి ఒక్కసారి గబుక్కని ఎట్లాగైతే పోతుందో, అది కూడా నేను ఇంతసేపు ఉన్నాను ఎందుకు పోతా ఉంటుందో, ఒకసారి వెళ్ళిపోతుందా చీకటి? నేను రాత్రంతా ఉన్నాను ఇప్పుడు రాగానే నేను పోతా అని సూర్యునితో అంటుంది, అది రాదు. అట్లాగే ఎంతకాలం అనాది కాలం నుంచి అజ్ఞానం ఉన్నప్పటికీ ఎప్పుడు స్వరూప జ్ఞానం తోడ అపరోక్ష జ్ఞానం కలిగిందో అప్పుడు ఏమవుతుంది? సకృత ఆత్మ ప్రసూత్యైవ ఆత్మదర్శనం కలిగినంత మాత్రం చేతే అఖిలం భవం నిరునద్ధి. సమస్తమైన భవం అంటే పుట్టుక కారణమైన లేదు అజ్ఞానం ఏదైతే ఉందో అది ఆ ధ్వాంత మాత్ర నిరాశైన నతో అన్యాన్యధామతి. ఎప్పుడైతే ఈ విధంగా సమస్త అజ్ఞానం పోయిన కారణం చేత భవం అంటే సంసారము నివర్తింపు జ్ఞానమైన ప్రవాహ రూపమైన సంసారం అనేది పోయింది. ఎప్పుడైతే మిథ్యాజ్ఞానము అజ్ఞానం కంటే వేరైంది కాదు. మిథ్యాజ్ఞానం ఏంటిది? ఉన్నది ఒకటైతే ఇంకోటిగా గ్రహించేది, ఉన్నది తానైతే తనకంటే భిన్నంగా ఒక ప్రపంచం ఉందని ఇంతవరకు గ్రహించారు. ఆ మిథ్యాజ్ఞానము అజ్ఞానం కంటే భిన్నమైంది కాదు. ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం చేత అజ్ఞానం పోయిందో మొత్తానికి మొత్తము పోయింది. ఏదంటారే పెద్దవాళ్ళు ఉపమానం చెప్తారు, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, 7 కుండలు పెట్టారనుకోండి. కింద కుండను ఒకరు పగలు కొడితే ఉన్నాయి పోయినాయి అన్ని మొత్తం పోయింది. దాని మూలాన్ని ఎప్పుడైతే పోగొట్టామో పైన ఎట్లాగే పోయినాయో అట్లాగే ఈ సమస్త వ్యవహారానికి హేతుభూతమైన సంసారానికి మూల కారణం ఏంటిది? అజ్ఞానము. అజ్ఞానం చేత సమ్యక్ జ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో అప్పుడు సంసారం అనేది లేకుండా సమస్తము పోతుంది. కాబట్టి తత్వజ్ఞానం ఎప్పుడైతే పుట్టిందో అజ్ఞానం యావత్తు సంపూర్ణంగా పోయినందువల్ల మరి మిథ్యాజ్ఞానం మొదలైనవి కూడా పోతుంటాయి. ఎందుకంటే దానికంటే భిన్నము కాదు, దానికంటే భిన్నమైంది, దేనికంటే అజ్ఞానం కంటే భిన్నమైంది కాదు మిథ్యాజ్ఞానం. అందువల్ల అజ్ఞానం నశింపగానే అది కూడా నశిస్తుంది. అందుకని తత్వజ్ఞానాభ్యాసం చేత తత్వజ్ఞానికి మరి మిగతాదంతా కూడా కావలసింది ఒకటి లేదు, నిషేధింపవలసింది రెండోది లేదు. కాబట్టి సమస్త వ్యవహారాలు కూడా లేకుండా పోతాయి. వ్యవహారం ఉంది అంటే ఒకవేళ క్లేశ ప్రారంధం చేత కనిపిస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ వాస్తవికంగా ఆయనకి వ్యవహారం లేదు, విధి లేదు, నిషేధము లేదు. దేశకాలాది అసంబంధాత్ దేశాదేర్మోహకార్యత నానుత్పన్నమదర్థం వా జ్ఞానం అజ్ఞాన సమస్తేనా? దేశము కాలం మొదలగు వాటితో సంబంధం లేనందువల్ల దేశకాలాది అసంబంధ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో తనకంటే దేశం వేరు కాలం వేరు అనుకుంటాడా? సమస్త ప్రపంచాంతర్గతమే సృష్టి అంతర్గతమే దేశము ఉంది, కాలం కూడా ఉంది. ఎప్పుడైతే అవి కూడా దానికి సంబంధించినవిగా ఆత్మస్వరూపమైనప్పుడు దేశం మొదలవు అజ్ఞానం చేత ఏర్పడినాయి, కానీ వాస్తవికంగా అక్కడ కూడా ఏమీ లేదు. ఇటు చూసి తూర్పు అన్నాము, ఇటు చూసి ఉత్తరం అన్నాము. ఎట్లాగా సూర్యుని పట్టుకో అన్నామా, సూర్యుడు లేకుంటే అంటామా? మరి అది కల్పితమా వాస్తవమా? అందువల్ల అది కూడా అజ్ఞాన కల్పితమే. ఎప్పుడైతే అజ్ఞాన కల్పితమో, ఎందుకంటే జ్ఞానం కలగనంత వరకు ఈ వ్యవహారం ఉంది, కానీ దేశము కాలం వ్యవహారం అంతా కూడా ఎప్పుడైతే జ్ఞానము లేదో ఆ జ్ఞానం కలిగిందో అజ్ఞానం పోయింది, ఆ వ్యవహారం దేశకాల వ్యవహారం కూడా పోయింది. అందుకంటే దేశకాలాది అసంబంధాలు దేశాదేర్ మోహకార్యత దాని సంబంధం లేనందువల్ల దేశం మొదలగనవే అజ్ఞానం చేత ఏర్పడినందువల్ల మరి ఉత్పత్తి గాని మరి జ్ఞానం గాని నశించని అజ్ఞానం గాని లేదు. ఇంకా దేశము లేదు, కాలము లేదు, జ్ఞానము లేదు, అజ్ఞానం లేదు, ఉత్పత్తి లేదు, నశించేది లేదు. లేదు పుట్టుక, లేదు జ్ఞానము అని మనకు అమృత బిందు ఉపనిషత్తులో కూడా ఒక మాట వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి స్వరూప స్థితుడై ఉన్నవాడికి దేశము లేదు. కాలశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, యావా పృథివ్యౌచ నారాయణ, నారాయణ ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం అని నారాయణ. కాలము నారాయణ స్వరూపమే, దేశము నారాయణ స్వరూపమే, ద్యావా పృథివీ ద్యులోకము ఈ పృథ్వీలోకము సర్వము నారాయణ స్వరూపం అనుకున్నప్పుడు ఇంకా ఉత్పత్తి లేదు, పుట్టుక లేదు, నాశము లేదు, ఏది లేదు అనే విషయాన్ని గుర్తు చేసి నానుత్పన్నం అదర్థం వా జ్ఞానం అజ్ఞానం
అస్తి అతః, అందువల్ల అఖండము చిన్మాత్రము మరి దేశకాల అపరిచ్ఛేదమైన వస్తువు కాబట్టి సమస్త అజ్ఞానాన్ని నశింపజేసే ఆ తత్వంలో కింద ఇంకా మిగతా ఏది కూడా ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు అనేదాన్ని ఇక్కడ వరకు సిద్ధింపజేసి సమ్యజ్ఞాన శిఖప్లుష్ట మోహ తత్కార్యరూపిణ చక్ర నివృత్తేర్బాధ్యస్య కిం కార్యం అవశిష్యతే. నిశ్చితమైన అర్థాన్ని చెప్తున్న తత్వజ్ఞానం చేత అజ్ఞానము దహింపబడినందువల్ల అజ్ఞానం చేత కలిగే కార్యమేంటి? సమస్త చరాచర జగత్తు రూపంలో ఉన్న కార్యమంతా కూడా లయించిందా లేదా? దేహము, దేహానికి సంబంధించిన సంస్కారాలు అవన్నీ కూడా ఉన్నాయి, పోయినాయా? ఎప్పుడు పోయినాయి? ఒక్కసారే పోయినాయి. ఎప్పుడైతే జ్ఞానం సక్రం నివృత్తేర్ బాధ్యస్య కిం కార్యం అవశిష్యతే. సమ్యజ్ఞాన శిఖ, సమ్య అంటే ఎట్లాగైతే బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని లోపల కట్టెలు వేశాం. ఏం కట్టెలు వేసాము? పచ్చి వేసాం, ఎండి వేశాం, అన్ని పోతాయి. ఎట్లాగో అట్లాగే స్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు సంసారము, సంసార సంబంధమైన సంస్కారాలు, దానికి కారణభూతమైన బీజభూతమైన అజ్ఞానము సమస్తము దగ్ధమైన తర్వాత ఇంకా వారికి చేయవలసిన కృత్యం ఏం మిగిలి ఉంటుంది? ఒక్కసారే పోయిందనుకోండి, పోయిన తర్వాత మనకి చేయవలసింది ఏమైనా ఉంటుందా? చేయవలసినది లేనప్పుడు నిషేధించవలసింది కూడా ఉండదు. సమస్తం ఎప్పుడైతే అయిపోయిందో, ఒక పూరి గుడిసె ఉందనుకోండి, మొత్తం గుడిసెతో కూడా ఆ లోపల ఉన్న అన్ని కాలిపోయినాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? నిశ్చేష్టుడై ఉంటాడు కదా, మొత్తం కాలిపోయి అందరు పోయారు, మొత్తం శరీరం పోయింది, శరీర సంబంధులు పోయారు, ఇల్లు పోయింది, ఇంట్లో ఉన్న సామాను కూడా పోయారు, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు మన స్థితి ఎట్లా ఉంటుంది? తర్వాత ఏడవచ్చు కానీ ఆ క్షణకాలం మాత్రం నిశ్చేష్టుడై ఉంటాడు. ఎట్లాగో అంటే చేష్టారహితుడు ఉంటే ఎట్లా ఉంటాడో అట్లాగే ఇప్పుడు ఇంద్రియాలు, అంతఃకరణము సంస్కారము, దేహము అంతా కూడా తన యొక్క స్వరూపంగా భావించాడో అంతవరకు ఏ అజ్ఞానం చేతనైతే అహంకార మమకారాదుల రాగద్వేషాల ద్వారా ప్రవర్తన జరిగిందో అవన్నీ లేనందువల్ల అసలు బీజమే లేదు. బీజమే లేనందువల్ల ఈ అహంకార మమకారాలు లేవు, దానికి సంబంధించిన విధి నిషేధాలు లేవు, అందుకొరకు సమస్త కార్యాలు కూడా నశించినాయి. కాబట్టి ఇంకా ఆయన చేయవలసిన కార్యము మిగిలి ఉండదు అనేదాన్ని ఇక్కడ గుర్తు. సమ్యక్ జ్ఞాన శిఖప్లుష్ట మోహ తత్కార్య రూపిణ. మోహము తత్కార్య, మోహం అంటే మిథ్యాజ్ఞానము, తత్కార్యం ఏంటి? సమస్త ప్రపంచాలు విధి నిషేధాత్మకమైన కార్యరూపమైన ప్రపంచం అంతా కూడా ఎప్పుడైతే సక్రం నివృత్తే ఒకేసారి సంపూర్ణంగా పోయింది, ఒక్కొక్కసారి పోలా, ఒక్కొక్కసారి సంపూర్ణంగా పోయిన తర్వాత వారికి చేయవలసిన కార్యం అంటూ ఇంకా మిగిలి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి వాస్తవేనైవ వృత్తేన అవిద్యాయా ప్రధ్వస్తత్వాత్ నకించిదవశిష్యతే ఇత్యుక్తః పరిహారః అధ అపరసంప్రదాయికః. వాస్తవేన ఆత్మజ్ఞానం యొక్క స్వభావం చేతనే అజ్ఞానం నశించినందువల్ల వాస్తవేన వృత్తేన అవిద్యాయ ప్రధ్వస్తత్వాత్ అంటే వాస్తవం అంటే స్వరూప జ్ఞానం చేత అవిద్య ఎప్పుడైతే నివర్తించిందో అప్పుడు ఇంకా ఏది లేదు అని ఇంతవరకు చెప్పాడు కదా. చెప్పినందువల్ల మరి పక్కవాడు ఊరుకుంటాడా? ఏదో ఒక ప్రశ్న వేయాలి కదా. అందువల్ల పరిహార అద అపర సంప్రదాయక, ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో కొంచెమైనా కార్యం మిగులుండదని చెప్పాడో దాని పరిహారం చెప్పబడిన తర్వాత ఏదో సంప్రదాయసిద్ధమైన పరిహారం చేస్తున్నాడు. ఇంకా ఎవరెవరు ఏ విధంగా ప్రశ్న వేయగలుగుతారో దాన్ని తన రూపంలో చెప్పాడు. ఇంతవరకేమో తన యొక్క భావాన్ని అనుసరించి చెప్పారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని యొక్క అభిప్రాయాన్ని గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గురువు గారు కూడా చెప్పారు. నిన్న మనం అనుకున్నాం కదా, ఎవరు వాళ్ళ గురువు గారు? శంకర భగవత్పాదుల వారు. రాసి తలకాయ రాసి మరి సురేష్ రాశార్ల గురువు ఎవరు? మరి ఎక్కడికి ఆయన గురువు దగ్గరికి పోతే ఎట్లాగా? అందుకొరకు ఆయన గురువు గారి యొక్క మాటల్లో కూడా చెప్పాలి. ఇప్పుడు ఆయన మాటల్లో చెప్పారు. ఇప్పుడు ఇంకా పక్క వాళ్ళ మాటలతో కూడా చెప్పాలి, చెప్పద్దా? అందువల్ల తత్వజ్ఞానం పుట్టినంత మాత్రం చేతనే సూర్యుడు దించినందువల్ల ఎట్లాగైతే చీకటి పోయిందో అట్లాగే జ్ఞానోదయమైన తర్వాత అజ్ఞానము తత్కార్యరూపం కూడా నశించిందని చెప్పారు కదా. మరి శాస్త్రము లేదు, మరి శేషభావం లేదు, గురువు లేదు, శిష్యులు లేదు, విధి లేదు, నిషేధం లేదని ఇంతవరకు ఏం చేశాడు? మొత్తం నిరూపణ చేసుకుంటూ వచ్చాడు. అంతర్థమేమి? మరి దీన్నంతా ఈయన జీవన్ముక్తి ప్రకాశ్ అని ఒకటి ఉంది, ఎవరిది? సురేష్ రాచార్యులది. దాన్ని నేను సంపూర్ణంగా చెప్పాను.
ఆ విషయాన్ని ఇక్కడ క్రోడీకరించి చెప్పాను. ఇంకా వేరే వాళ్ళ భావం చేత కూడా మనం విచారించగలిగితే అలాంటి వారికి మిగిలింది ఒకటి కూడా ఉండదు. దీన్ని కూడా మరి అపరోక్షానుభూతులు శంకర భగవత్పాదులు కూడా చెప్పారు. దీని తర్వాత శివగీతలో కూడా మనకి చివర్లో వచ్చేసిన బ్రహ్మజ్ఞానికి విధి నిషేధాలు లేవు. ఎవరైతే దేశిస్తాడో శిష్టమానవం మ్రియతే అన్నాడు. వాడు ఎండిపోతే చచ్చిపోతే దేశిస్తాడో జ్ఞానిని ఎస్తు జ్ఞానవంతం ద్విజం దేష్టి సశిష్టమానవం మ్రియతే. శివగీత కూడా చక్కని గ్రంథం, మీరు చదవడం లేదు కానీ. వాడు ఎవరైతే జ్ఞాని ద్వేషిస్తాడో వాడు ఎండిపోతూ చచ్చిపోతాడు. ఇప్పుడు ఎండిపోతూ చచ్చిపోతున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు ద్వేషించి ఉంటారు. అందువలన ఇక్కడ ఏమన్నారు, ఈయన జీవన్ముక్త ప్రకాశక అనే గ్రంథంలో విషయాన్ని చెప్పారు. దాన్నే ఇక్కడ నేను సంక్షేపంగా చెప్పానని. నివృత్త సర్ప సర్పోత్థం యదా కంపం న ముంచతి విధ్వస్తాకిల మోహోపి మోహకార్యం తథాత్మవితో. ఇతరుల యొక్క దృష్టిని అనుసరించి చెప్తున్నా అన్నాడు కదా, ఆయన దృష్టితో చెప్పాడు. మరి కొంతమంది తిన్నట్టుగా ఉంటుంది, నడిచినట్టుగా ఉంటుంది, వాళ్ళకు సహకారం చేసినట్టుగా ఉంటుంది. మరి ఈ కర్య అంతా ఎట్లాగూ అంటే దానికి ఉపమానం చెప్తున్నాడు. నివృత్తి సర్పోత్థం యదా కంపం న ముంచతి. పోతున్నా అమ్మ నేను అన్నమాట పోయిందా లేదా, నీ లోపల ఇంకా భయం కలుగుతుందా లేదా పావనగానే. మరి అది ఎప్పుడో పోయిందిగా, మరి ఇంకా భయం కలుగుతుంది. పోతున్నప్పుడు ఒక తాడునో దేన్నో చూసాము, అమ్మ పామన్నాము. అది పాము కాదు తాడే అన్న తర్వాత, తాడు అని నీకు నిర్ణయం కలిగిన తర్వాత కూడా పాము అనే భయం ఉందా పోయిందా? కొంచెం కంపం ఉంటుంది కదా. అదే అన్న నివృత్త సర్ప సర్పోత్థం యదా కంపం నముంచతి. సర్పం ద్వారా సర్పాన్ని నిమిత్తంగా చేసుకుని ఏ భయమైతే లోపల ఉత్పన్నమైందో, తాడు జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఎలాగైతే కొంచెం ఉంటుందో, అలాగే విధ్వస్తాకిల మోహం అపి తన యొక్క స్వరూప జ్ఞానం చేతి సమస్త మోహానికి కారణమైన అజ్ఞానం నశించినప్పటికీ మోహ కార్యం తథాత్మవితో కాస్త లేశమైంది ఆత్మజ్ఞాని యందు ఉన్నట్టుగా ఉంటుంది. చూసేవాళ్ళకు ఉంటుంది కానీ ఆయనకు ఉండదు అనేదాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి సర్పాన్ని తాడు చూసిన తర్వాత సర్పాన్ని భ్రమించిన కారణం చేత సర్పబ్రహ్మ పోయిన తర్వాత కూడా భయం కొంచెం ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే ఈ తత్వజ్ఞానం చేత నిశ్శేషంగా అజ్ఞానం నశించినప్పటికీ అజ్ఞాన కార్యమైన దేహేంద్రియాలతో కూడుకున్న రాగద్వేషాదులు కూడా ఆయన వెంటనే వదిలినట్టు ఉండవు. లేశ ప్రారంభం ఏదైతే ఉందో అది నడిపించినట్టుగా కనిపిస్తుంది. ఆ భయం ఎంతవరకు ఉంటుంది? సర్పామునితో ఉత్పన్నమైన భయము కొంచెం వరకే ఉంటుంది కానీ ఇది పాము కాదు తాడు అనే నిర్ణయం అయిన తర్వాత మనకు భయం ఎంతవరకు ఉంటుంది? అది మళ్ళీ ఆ దీర్ఘకాలంగా ఉంటుందా ఏంటి? అట్లాగే దేహ సంబంధమైన కార్యాలంతా కూడా ఎంతవరకు ఉంటాయి మోహం పోయినప్పటికీ అంటే ఆ లేశకాలంగా అది కొంచెం వరకు ఉంటుందని కొంతమంది అంటారు అని ఇతరుల దృష్టిని అనుసరించి చెప్పారు. వాస్తవికంగా చూసినట్టయితే ఇక్కడ ఏమో భౌతిక ప్రపంచం అందుండే భౌతిక కార్యాలు చేసి వాడు భయపడుతున్నది, అది వాడికి సహజమే. ఆయన భయరహితమైన స్థితికి పోయిన తర్వాత ఇంకా వ్యవహారం ఎక్కడ ఉంటుంది? సామాన్యంగా ఉండదు. కానీ ఆ లేశ ప్రారంభం చేత చేసినట్టుగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అలా అందువల్ల యత ప్రవృత్తి బీజం ఉచ్ఛిన్నం తస్మాత్. ఎందుకంటే ప్రవృత్తికి నివృత్తికి కారణభూతమైన బీజము ఏమిటిది? అది అజ్ఞానము నశించింది. అందువల్ల వాడికి ఇంకా మిగతా నివృత్తులు అన్నాం. ఎంత ప్రవృత్తికి నివృత్తికి బీజం ఏంటిది? అజ్ఞానము. ఆ అజ్ఞానం చేతనే రాగము ద్వేషం కలిగింది. రాగం ద్వేషం ప్రవృత్తి, ద్వేషం చేతనేమో నివృత్తి కలిగింది. కాబట్టి స్వరూప జ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం అనే బీజం నశించిందో అప్పుడు ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ఎందుకంటే అందుకరగా అన్నాడు యత ప్రవృత్తి బీజం ఉచ్ఛిన్నం తస్మాత్. అందువల్ల సరోరుత్ఖాత మూలస్య శోషేనైవ యదా క్షయ తదా బుద్ధాత్మ తత్వస్య నివృత్తివ తనుక్షయ. వస్తున్నప్పుడు రోడ్డు మీద చూసారా? నేను ఇప్పుడు వేసి చూశాను. పెద్ద పెద్ద చెట్లన్నీ పడగొట్టేశారు. చూసారా? ఎంత వేర్లతో కూడా బయటికి. నేను అదంతా చెప్పి అడగలేదు, నిన్ను పెద్ద పెద్ద చెట్లు పడేశారు చూసారని అడిగాను. ఎవరిని నరుకుంటే నాకే? వేర్లతో కూడా బయటికి లాగేసింది. అది లాగేయగానే అది ఏంటి చెప్పేవేంటి? దాన్ని లాగేసగానే చచ్చిపోయిందా? మొత్తం భూమిలో నుంచి మొత్తం లాగి బయటేసేసారు. చెట్టు అట్లాగే ఉంటుందా? చచ్చిపోతుందా? కొంచెం కొంచెం చచ్చిపోతుంది, ఒకేసారి కావదు. ఏళ్లతో కూడా తీసివేసినప్పటికీ కొంచెం కొంచెం చచ్చిపోతుందే కానీ ఒక్కసారే
సావదు. అట్లాగే ఎట్లాగైతే తరోరుత్ఖాత మూలస్య తోషైన యథాక్షయ నెమ్మది నెమ్మది ఎండిపోతుంటూ చచ్చిపోతుంటుంది. మూలం పోయింది, దాని సంబంధం పోయింది. ఎక్కడ సంబంధం ఉన్నందువల్ల వృక్షానికి బలం వస్తుందో ఆ సంబంధం పోయింది. కానీ ఇంకా కొంచెం 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 నెమ్మది నెమ్మదిగా అది ఎండుకుంటూ పోతుంది. ఒకసారి ఎండిపోదు. ఎట్లాగో తదా బుద్ధాత్మతత్వస్య ఆత్మజ్ఞానం కలిగినప్పటికీ అలాంటి వాడికి నివృత్తి చేత శరీర నాశం కలుగుతుంది. కొంచెం 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 లేశ ప్రారంభం ఎట్లాగైతే పోతూ ఉంటుందో అప్పుడు కానీ శరీరము ఒకవేళ అనవచ్చు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత సమస్త కర్మలు పోయినాయి కదా, ఇంకో శరీరం ఎందుకుంది అని ప్రశ్న వేస్తే, ఎందుకంటే శరీరం యొక్క కారణం ఏంటిది? సంస్కారం కదా. పూర్వం చేసిన సంస్కారాల ద్వారా శరీరం వచ్చింది. ఎప్పుడైతే సంస్కారాన్ని కూడా ఆత్మజ్ఞానం చేత పోయినాయో అప్పుడు ఇంక శరీరం ఎందుకుంది? పడిపోవాలి కదా. అంటే అట్లా కాదు, లేశ ప్రారంభం అనేది కొంత సంస్కారం ఉంటుంది కాబట్టి నెమ్మది నెమ్మది క్షీణిస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా క్షీణిస్తుందో అప్పుడు పడిపోతుంది అనే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఎట్లాగైతే చెట్టును బాగా వేళ్లతో కూడా తీసేసి బయటపడేసినప్పటికీ నెమ్మది నెమ్మదిగా అది ఎండిపోతుందో, ఒకసారి ఇట్లా ఎండిపోదో, అట్లాగే ఒకేసారి ఇది సమస్త కర్మలు క్షయమైనప్పటికీ ఇది ఉపమానం చూడండి ఎట్లాగా ఉందో. అది పూర్తిగా తీసేసాం, భూమికి ఏమాత్రం సంబంధం లేకుండా. అయినప్పటికీ ఒకేసారి ఇది చావదు. కొంచెం కొంచెం రోజు రోజు కొంచెం ఎట్లా ఇది ఎండిపోతుందో, బ్రహ్మజ్ఞానం చేత ఆత్మజ్ఞానం సమస్తం నష్టమైపోయినప్పటికీ ఏ కారణం చేత ఏ సంస్కారం వచ్చి ఈ శరీరం వచ్చేసిందో వాస్తవికంగా అతనికి శరీరం లేదు, కానీ చూసే వాళ్ళకు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కదా అది మలయాళన్నారు, ఎవరు చెప్పినా అదే అనుకోండి. ఒకరికి 2 భార్యలు ఉన్నారనిపిస్తుందా? ఎందుకు తీసేదంటే గర్భంలో తను తేజస్సుంది కాబట్టి ఆయన ఉన్నట్టుగానే భావిస్తుంది. ఎప్పుడైతే ప్రసవం అవుతుందో అప్పుడు అయితే ఇప్పుడు ఆ గర్భంలో పిండం ఉన్నంత వరకు ఈ పుణ్యస్త్రీకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. కానీ చూసే వాళ్ళకి ఏమనుకుంటారు? పుణ్యస్త్రీ అనుకుంటారా, అపుణ్యస్త్రీ అనుకుంటారా? తనకు తానేమనుకుంటుంది? నేను పుణ్యస్త్రీని కాదనుకుంటా. పుణ్యస్త్రీ లక్షణాలు ఉన్నందువల్ల ఎదుటి వాళ్ళకు పుణ్యస్త్రీగా కనిపిస్తుంది, పుణ్యస్త్రీ అని భావిస్తారు. కానీ తనకు తానేమనుకుంటుంది? నా భర్త ఎప్పుడో పోయాడు, నేను పుణ్యస్త్రీని కాదు అనుకుంటుంది. అట్లాగే బ్రహ్మజ్ఞాని కూడా నాకు ఎప్పుడో మొత్తం నశించిపోయింది, చూసేవాడికి శరీరం ఉన్నట్టు కనిపిస్తుంది, తనకేమో శరీరము లేదు. ఆవిడికి ఎట్లా అయితే అపుణ్యస్త్రీని అనుకుంటుందో, చూసేవాళ్ళకు మాత్రమే పుణ్యస్త్రీగా నిందించిందో, అట్లాగే బ్రహ్మజ్ఞానికి శరీరం అంటూ నాకు ఎప్పుడో పోయింది, అసలు నాకు శరీరం కాదు, శరీరం అతీతమని ఆయన భావన ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రము బ్రహ్మజ్ఞానికి కూడా శరీరం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందువరకే తదా బుద్ధాత్మతత్వస్య నివృత్తివ తత్క్షయ ఆత్మత్వం కలిగిన వాడికి, ఆత్మస్వరూపం కలిగిన వాడికి నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే అది సమస్త ప్రవృత్తులు నివృత్తులు క్షీణించిపోతాయో అప్పుడు శరీరం కూడా నశించిపోతుంది అనేదాన్ని తీసుకొచ్చా. అంటే లేశ అజ్ఞానం అనేది ఉంటుంది. అట్లాగా ఇంగో డబ్బ కడిగినప్పటికీ కాస్త వాసన ఎట్లా అవుతాం, ఇంగో లేదు, కడిగాను కూడా కడిగేసి మొత్తము, కానీ దాని వాసన ఉందా లేదా? అట్లాగే లేశ అవిద్య ఉంటుంది అని కొంతమంది అంటారని దాన్ని భావన సూచిస్తూ తీస్తూ అదా అలేపక పక్ష నిరాశార్థమాహో. ఆ పిదప అలేపక పక్షం అంటే అతన్ని ఏమి అంటదు అనే పక్షాన్ని కూడా తీసుకుని, ఎందుకంటే కర్మ చేసినప్పుడు దానిలో ఏదో ఒక క్రియ ఉంటుంది కదా. శరీరం ఉంది అంటున్నారు కదా, మరి శరీరం ఉన్నప్పుడు ఏదో కర్మ చేస్తాడు, కర్మ చేసినట్టయితే మరి అది అందుకుంటుంది కదా, మళ్ళీ బద్ధుడవుతాడు కదా అనే విషయాన్ని ఒకవేళ అంటావేమో, దాన్ని కూడా ఏమి అంటావు అనే దాన్ని కూడా ఇప్పుడు చూపిస్తుంది. తత్వజ్ఞానం యథేచ్ఛంగా మరి నిషిద్ధ కృత్యాలు కూడా చేస్తారు కదా, తర్వాత పుణ్యకర్మలు కూడా చేస్తారు కదా, మరి ఆ పాపములంతా కూడా మరి అంటుకుంటాయా అంటకుండా పోతాయా అని కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు సమాధానం చెప్పే కొరకు, ఎందుకంటే ఏదో కర్మ చేయకుండా ఉండడు కదా. మేము ఒక దగ్గర ఆశ్రమం చెప్పాను కదా ఒకసారి మీకు, ఒక దగ్గర ఆశ్రమం ఉన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు, తింటే 3-4 రోజులు ఒకేసారి తినేవాడు, లేకపోతే 3-4 రోజులు ఉపవాసము ఉండేవాడు. ఒక్కొక్కసారి ఏం చేశాడంటే మేమంతా అప్పుడు ఇప్పుడంటే మోటార్లు గీటర్లు వచ్చినప్పుడు చేతులతో తోడిపోయాలి చెట్లకు నీళ్లు, ఏంటిది పిల్లలతో ఆడుకునేవాడు. ఆ తర్వాత ఏంటిది ఆ బావిలో నీళ్లు తోడి చెట్లకంతా పోసేసేవాడు. ఒకసారి వచ్చేసేసి ఒకసారి పరిగెత్తుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్లకు నీళ్ళు పోసినందుకు పుణ్యం వచ్చినట్ట, చెట్లకు నీళ్లు పోసాడు కదా, చెట్లకు నీళ్ళు పోస్తే పుణ్యం అని మనం పోస్తూ ఉంటాము. ఇప్పుడు ఆయన కూడా పుణ్యం వచ్చినట్టు, ఆయన పుణ్యం లేదు పాపం లేదు అని చేస్తూ ఉన్నాడు అంతేను. అట్లా ఏమన్నా తప్ప అని తిట్టినా కానీ దోషం కూడా లేదు. నిన్నాను లేదు, నేను ఊరికి అన్నాను దోషము లేదు. ఎందుకంటే వాడి దృష్టిలో శరీరమే లేదు. అయితే ఇప్పుడు అడిగేది ఏంటి అంటే అలాంటి కారణం చేసినందువల్ల అలాంటి వాడికి కర్మ యొక్క
ఫలం అంటుతుందా లేదా అనేదాన్ని గుర్తు చేస్తూ అద్వైత సతత్వస్య యథేష్టాచరణం యది తునాం తత్వదృశాంచైవ కోవేదో అశుచిభక్షణే. ఈ శ్లోకం ఇక్కడ ఇది చాలా మంది వాడుతూ ఉంటారు ఈ శ్లోకం. బుద్ధ అద్వైత తత్వస్య, ఎవరైతే అద్వైత తత్వాన్ని తెలుసుకున్నారో, అద్వైత తత్వం మంది నిలిచి ఉన్నారో వాళ్ళు యథేష్టాచరణం ఏది, ఎట్లా పడితే అట్లా ఆచరిస్తారా? ఎట్లా పడితే అట్లా ఆచరిస్తారా? విధి నిషేధాన్ని తిరస్కరిస్తారా? ఒకవేళ ఆచరించారంటే క్షుణాం తత్వదృశాంచైవ కోవేద అశుచిభక్షణే. మరి కుక్క కూడా మలం తింటుంది, తను కూడా మలం తింటుందా అంటే ఈ రెండింటికి ఏమైనా భేదం ఉంటుందా? కుక్క కూడా మలం తింటుంది, ఆత్మజ్ఞాని కూడా మలం తింటూ ఉన్నారంటే ఏమన్నా భేదం వచ్చిందా? అందుకొరకే బ్రహ్మజ్ఞాని అయినవాడు సాధ్యమైనంత వరకు నిషిద్ధాచరణ ఎప్పుడు కూడా చేయడు అనేదాన్ని గుర్తు చేశాడు ఇక్కడ. బ్రహ్మజ్ఞాని అయినవాడు అద్వైతత్వం నిలిచి ఉన్నవాడు ఎప్పుడు కూడా యథేచ్ఛాచారం అంటే శాస్త్ర నిషిద్ధమైన వ్యవహారంలో పోడు. శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, గురువాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మజ్ఞానం పొందేంత వరకు ఇది అధికారి యొక్క లక్షణాలను పాటించి, సాధన చతుర్విధ సంపత్తి గల అధికారి లక్షణాలు, తర్వాత శమధమా గుణాలు గడిగి సత్యాన్ని కూడా పాటించి అన్ని విధాలుగా తాను ఒక రకమైన స్థితిని పొంది దాని ద్వారా తత్వమసి వాక్యాన్ని విచారించి ఏకత్వ జ్ఞానాన్ని పొంది నానా తంటాలు పడ్డవాడు మళ్ళీ నిషిద్ధాచరణ పోతాడా? అనుకోండి, మీరు కాకుండా ఊళ్ళో అనుకోండి నానా తంటాలు పడి 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 ఏదో రకంగా ఒక స్థితికి వచ్చి ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ అలాంటి వాడు కిందికి దిగుదారి పోగలుగుతాడు ఎప్పుడన్నా? ఎందుకు అంటే తంటాలు పడి 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 ఆ స్థితికి వచ్చాడు. మళ్ళీ ఏమాత్రం తప్పుట అడిగైనా మళ్ళీ నేను కిందికి పోతాను, నేను దుఃఖం అనిపిస్తున్నాను ఉంటుందా లేదా? మరి ఇన్ని రకాలుగా అనేక జన్మాల్లో చేసిన పుణ్య పరిపాకం చేత వాడికి ముముక్షుత్వం రావడము, సాధన చతుష్ట సంపత్తి కలగడము, గురువుని వెతకడము, గురు సేవ చేయడము, శాస్త్రాధ్యయనం చేయడము, దాని ద్వారా తత్వశ్రీ మహావాక్యాన్ని వినడము చేసి ఏకత్వ జ్ఞానం కలిగిన తర్వాత నిషిద్ధాచరణకు వెళ్తాడా? ఒకవేళ వెళ్ళినా ఆయనకు అంటదు. అందుకని ఒకవేళ వెళ్ళాడంటే ఏమన్నాడు? కోపేత అశుచిభక్షణే సునీచు తత్వజ్ఞాన భేద యది శునాం తత్వదృశాంచైవ కోభేద అశుచిభక్షణే. మలాన్ని భక్షణ చేస్తుంటే కుక్క కూడా మలాన్ని భక్షించింది, ఆత్మజ్ఞానాన్ని కూడా మలాన్ని భక్షిస్తుంది అంటే ఏమైనా భేదం ఉందా? మలం భక్షించడం అంటే అర్థమేమి? నిషిద్ధాచరణ పోవడమే మలాన్ని భక్షించడము. మరి ఇప్పుడు లోకంలో ఎంతమంది కనిపిస్తున్నారు, మాకేం అంటదయా మేము బ్రహ్మజ్ఞానం పొందామని. మరి వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, గృహస్థులు అంటున్నారు, సన్యాసులు అంటున్నారు. అంటకుండా ఎక్కడ పోతుంది? అలాంటి అసలు ఆ జ్ఞానం పొందిన తర్వాత అసలు నువ్వు నిషిద్ధాచరణకు వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు పోతే నీ వెనకొచ్చే వాళ్ళు నిన్ను వెంబడిస్తారనే ఉద్దేశం చేత వాళ్ళ గురించి అయినా ఇంట్లో పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు భార్య భర్తలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఆ పక్క వాళ్ళు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. మీరు తిట్టుకుంటూ లేస్తారు, వాళ్ళు కొట్టుకుంటూ లేస్తూ ఉంటారు. ఎవరు? పిల్లలు. అందుకని వాళ్ళ కొరకైనా మీద జాగ్రత్త ఉంటారా లేదా? యజ్జదాచరిస్తే తత్వదేవీతరో జన తేత్ ప్రమాణం కురితే లోకస్తదన వర్తతే అన్నట్టుగా మరి బ్రహ్మజ్ఞానం అయినవాడు కూడా నిషిద్ధ వివరానికి పోతున్నాడు అంటే మరి ఆ మలందిన కుక్కకున్న వీడికి ఏం భేదాలు లేనట్టే కదా. అంటే సామాన్యంగా నిషిద్ధాచరణకు పోడు అనే దాన్ని ఈ రూపంలో చెప్పాడు. సాధ్యమైనది. ఎందుకు అంటే అవి రకరకాలుగా తంటాలు పడి 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 అక్కడికి పోయినవాడు మళ్ళీ అసలు మానవ జన్మ రావడమే మరి ఆహార విహారాలు కలిగిన వాడు ఉన్నప్పటికీ, ఒకవేళ కలిగినప్పటికీ సామాన్యంగా పశుపక్షముగాదుల వాళ్ళే మరి ఉంటాడే కానీ మరి నిషిద్ధమైన వ్యవహారంలో ఆయన వెళ్ళాడు. ఒకవేళ వెళ్ళాడంటే ఆయనకు వెళ్ళడం అంటే అర్థమేమి? నిషిద్ధ వ్యవహారం అంటే అర్థమేమి? మాంసం తినడము, కళ్ళు తాగడము, ఇంకోటో వగైరా ఉంటాయి కదా, అలాంటి వాటికి పోతాడా? కదా నిషిద్ధ వ్యవహారం అంటే ఏంటి? శాశ్వత నిషిద్ధ వ్యవహారం అంటే అర్థం ఏంటిది? ఏదైతే లోకాన్ని ఇది చేయకూడదని ఆచరిస్తుందో మళ్ళీ బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత కూడా వెళ్ళాడా అనుకోండి, అదే అనేది ఇప్పుడు వెళ్తాడా అని వెళ్ళాడు అనుకోండి, ఇక మరి జ్ఞానం పొందడానికి ఫలమేముంది? అందువల్ల కస్మాన్న భవతి, ఎందుకు ఆయన దోషానికి భాగస్థుడు కాదు అని ఒకవేళ అడుగుతావేమో. ఎందుకంటే ఉపనయన సంస్కారాలు పొందిన పిదప మరి నేను బ్రహ్మచారిని అనుకున్నాడు, నేను బ్రాహ్మణుడు అనుకున్నాడు, వగైరా అనుకున్నాడు. అక్కడ వర్ణాశ్రమాలు వగైరా ఉన్నాయి కాబట్టి
వర్ణానికి సంబంధించి ఆశ్రమానికి సంబంధించిన క్రియాకలాపాలు శాస్త్రం బోధించింది కాబట్టి నువ్వు అక్కడ తప్పుకునే దానికి వీల్లేదు. ఇక్కడ ఎప్పుడైతే నీకు వర్ణము ఆశ్రమం వగైరా మొత్తానికి మొత్తం దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత శాస్త్ర విధి లేదు, నిషేధం లేదు. అయినప్పటికీ పూర్వ సంస్కారం ఉంటుందా పోతుందా? ఉంటుంది. కాబట్టి నిషిద్ధ వ్యవహారానికి పోయే అవకాశము లేదు. యస్మాత్ ఎందువల్ల అంటావా? అధర్మా జాయతే అజ్ఞానం యథేష్టాచరణం తతః ధర్మకార్యే గతం తత్స్యాత్ యత్ర ధర్మోపి నేష్యతే. అధర్మం చేతి ఏం పుడుతుంది? అజ్ఞానం పుడుతుంది. అధర్మం అంటే అర్థం ఏంటిది? నీకు సంబంధించిన ధర్మమందు ప్రవర్తించడం అధర్మము. అప్పుడు దానివల్ల ఏమైంది? మళ్ళీ అజ్ఞానం పుట్టిందా జ్ఞానం పుట్టిందా? అధర్మాజ్జాయతే అజ్ఞానం. అలాంటి వారికి యథేష్ట ఆచరణం తథా. ఆ తర్వాత ఏంటిది? ఇష్టం ఉంటున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. నాకు ఎదురుడు ఎవరు లేడు ఫలానా ఫలానా అని ఇంట్లో వాగుతుంటారే. అధర్మ ప్రవర్తన ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మకార్య గతం తత్స్యాత్. అలాంటి వాడు ఇంకా మళ్ళీ ధర్మకార్యం ఎట్లా చేస్తూ ఉంటాడు? ధర్మకార్యం ఎట్లా నిలుస్తాడు? నిలబడు. ధర్మకార్యం అంటే అర్థమేమి? తనకు మోక్షానికి సంబంధించిన క్రియాకలాపాలైందో మళ్ళీ ఆయన ప్రవేశించే అవకాశం. ఎందుకంటే అధర్మం తానికి కిందికి దోషేస్తూ ఉంటుంది. అందువల్లనే అధర్మ కార్యమందు అతను ప్రవేశించడు. కాబట్టి ధర్మం కూడా మరి అటు ధర్మసాధ్యమైన తత్వజ్ఞానం ఏదైతే ఉందో ఆ యథేష్టాచరణ పనికిరాదు. అందుకొరకే తత్సాద్ అత్ర ధర్మం అపి నేష్యతే. అందువల్లనే వాడికి అధర్మము అనే కార్యం ఉండదు. అధర్మ కార్యం ద్వారా అజ్ఞానం పుట్టదు. అజ్ఞాన కారం ఉంటుంది. ధర్మాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఆ ధర్మాన్ని పోగొట్టుకోనందువల్ల ధర్మం ద్వారా ఏ నిశ్రేయసు మోక్షం పొందాలో ఆ తత్వాన్ని కలిగే ఉంటాడు, పొందే ఉంటాడు. అందువల్ల అలాంటి వాడు ఏంటి? యథేష్టాచారి కాడు, నిషిద్ధాచరణకు వెళ్ళడు. ఒకవేళ ఆయన బుద్ధిపూర్వకంగా కాకపోయినప్పటికీ తన స్థితిలో తాను ఉన్నప్పుడు ఒకవేళ అనిచ్ఛారూపంలో ఏదైనా జరిగినప్పటికీ అతనికి అంటూ, కానీ స్వేచ్ఛారూపంలో మాత్రం ఆయన వెళ్ళాడు అనేదాన్ని చెప్పాడు. తర్వాత విషయము రేపు విందాం. హరి ఓం తత్సత్.